ఇంకా హోదా సెంటిమెంట్ ప్రజల్లో ఉందంటారా సార్? హోదా సెంటిమెంట్ అంటే అది దానికి మెజర్మెంట్ ఏం లేదు కదా సార్. అంటే అప్పుడు చూసాం మనం, రాష్ట్రం విడిపోయినప్పుడు సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేసి ధర్నాలు ఆందోళనలు చేశారు. ఆ తర్వాత కామ్ డౌన్ అయ్యారు. హోదా రాలేదని కూడా కొంతమంది రోడ్డెక్కారు. ఆ తర్వాత కూడా కామ్ డౌన్ అయ్యారు. ఇప్పుడు షర్మిల మేము అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హోదా ఇస్తామని హామీ ఇస్తూ ఉన్నారు సార్. నిజంగా సెంటిమెంట్ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎందుకు డిజోన్ చేసుకున్నాయి? అంటే ప్రత్యేక హోదా ప్రజల్లో లేదా అంటే ఉంది, కానీ అది రాజకీయ వ్యక్తీకరణ. అంటే ఒక సెంటిమెంట్ పొలిటికల్ ఎక్స్ప్రెషన్ రావటానికి ఇతర పరిస్థితులు కూడా అనుకూలించాలి. ఇప్పుడు ఒక విత్తనము ఎంత నాణ్యత కలిగినా అది మొలకెత్తడానికి అనేక రకాల పరిస్థితులు కూడా సహకరించాలి. భూమిలో ఉన్న సారము, సూర్యరశ్మి, నీటి సదుపాయము, ఇవన్నీ ఉన్నప్పుడే ఆ విత్తనం బలంగా మొలకెత్తుతుంది. అంటే విత్తనంలో ఎన్ని మొలకెత్తే గుణాలున్నా కూడా. అలాగే ఒక రాజకీయ సెంటిమెంట్ కూడా రాజకీయ క్షేత్రాన విత్తనం లాంటిది. ఆ విత్తనము మొలకెత్తాలి, అది మహావృక్షం కావాలి అంటే దానికి ఇతర రకాల పరిస్థితులు సహకరించాలి. మీకు ఉదాహరణ కంపారిజను తెలంగాణ సెంటిమెంటు. తెలంగాణ సెంటిమెంటు బలంగా ఉందా అని అడిగితే 2000 సంవత్సరంలోనో 1999లోనో 2000లోనో ఎవరైనా ఇచ్చే సమాధానం ఏంటి, ఇంకా తెలంగాణ సెంటిమెంట్ ఎక్కడిది, జనం ఎప్పుడో మర్చిపోయారు అని అనుకునేవారు. ఎందుకంటే అప్పటిదాకా అడపాదడపా స్టేట్మెంట్లు మినహా ఎవరు సీరియస్గా తెలంగాణ వాదం ఆధారంగా రాజకీయాలు చేసింది లేదు, ఎన్నికలకు వెళ్ళింది లేదు. కానీ 2000 సంవత్సరం 2001, 2002 తర్వాత ఆ రోజుల్లో కేసీఆర్ ఏం పెద్ద నాయకుడు కాదు. ఒక శాసనసభ డిప్యూటీ స్పీకర్, మాజీ మంత్రి, రవాణా మంత్రి. మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్ల బాధపడుతున్న ఒక అసమ్మతి నాయకుడు. అలాంటి కేసీఆర్ తెలంగాణ వాదాన్ని అందుకున్న రోజు ఎవరైనా ఊహించారా? తెలంగాణ వాదం ఒక పుష్కర కాలంలో బలమైన సెంటిమెంట్ అయి అన్ని రాజకీయ పార్టీలతోని జై తెలంగాణ అనిపించి తెలంగాణ ఉద్యమము ఆ స్థాయికి వచ్చి చివరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి 10 ఏళ్ల పాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటాడని ఆ రోజు ఎవరైనా నమ్మారా? అంటే అర్థం ఏంటి? మరి ప్రజల్లో సెంటిమెంట్ లేనట్లు కనిపించింది. కానీ ఒక్కసారి కేసీఆర్ పార్టీ పెట్టి రగిలించి దానికో రాజకీయ వ్యక్తీకరణ ఇచ్చి పదే రాజీనామాలతో దాన్ని రాజకీయ కార్యక్షేత్రాన నిరూపించి బలమైన సెంటిమెంట్ ఉందని పెద్ద ఎత్తున ప్రజా సమూహాన్ని కదిలించి సకల జనుల్ని దాని ఒక రాజకీయ ఉద్యమంగా మారిన తర్వాత ఆ తెలంగాణ సెంటిమెంటు ఎన్నికల్ని శాసించే స్థాయికి వెళ్ళింది. అంటే ఈ ప్రత్యేక హోదా కూడా అలాంటిదే. ప్రజల్లో సెంటిమెంట్ ఉండదా అంటే ఖచ్చితంగా నష్టపోయాం, మాకు నష్టం చేశారు అన్న బలమైన భావన ఆంధ్రప్రదేశ్లో ఉంది. అది విభజన సమయంలోనే ఆ భావన ఉంది. విభజన అనంతరము మేము ఇంకా దగాపడ్డామన్న భావన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. అయితే ఆ భావనకు రాజకీయ రూపాన్నిచ్చి దాన్ని రాజకీయ వ్యక్తీకరణ చేసే స్థాయిలో ఏ రాజకీయ పార్టీ లేదు. వైసీపీ లేదు, టీడీపీ లేదు. కారణం వారి రాజకీయ అవసరాల రీత్యా ఆ ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా కేవలం ప్రకటనలు చేయడము మినహా సీరియస్గా ఒక బలమైన రాజకీయ ఉద్యమం, తెలంగాణ ఉద్యమ తరహాలో ఒక ఉద్యమం నడపడానికి వైసీపీ సిద్ధంగా లేదు, టీడీపీ సిద్ధంగా లేదు. పైగా ప్రత్యేక హోదా ఇవ్వమంటున్న భారతీయ జనతా పార్టీతో కలవటానికి ఆరాటపడుతున్నారు, వెంపర్లాడుతున్నారు, ప్రత్యక్షంగా పరోక్షంగా కలిసి ఉన్నారు. మరి ఎవరు ప్రత్యేక హోదాను తీసుకోవాలి? అందువల్ల దానికో రాజకీయ వ్యక్తీకరణ ఇచ్చేటువంటి రాజకీయ ప్రక్రియ లేనప్పుడు, దాన్ని ఛాంపియన్ చేసే రాజకీయ నాయకత్వం లేనప్పుడు ఇక ప్రత్యేక హోదా అనే భావన ప్రజల్లో ఉన్నా అది నిద్రాణంగానే ఉంటుంది తప్ప అది ప్రకటితం కాదు. అందువల్ల ఇవాళ ప్రత్యేక హోదా సెంటిమెంటు ఉందా అన్న ప్రశ్నకు ఆన్సరు కలిగిస్తే ఉంటుంది, కలిగించినప్పుడు అది ఒక విత్తనం మొలకెత్తనట్టు మొలకెత్తుకుంటూ ఉంటుంది. సో షర్మిలకు సడన్గా అది గుర్తొచ్చింది, ఎందుకంటే ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైంది. రేపు ఆమె పైన కూడా ఈ ప్రశ్న వస్తుంది. 10 ఏళ్ళుగా ప్రత్యేక హోదా కొరకు ఉద్యమాలు జరుగుతున్నా కూడా ఏనాడైనా షర్మిల ఎప్పుడైనా స్పందించారా దానిపైన అంటే స్పందించలేదు, అందరికీ తెలుస్తుంది. సో ఏనాడైనా ప్రత్యేక హోదా ఉద్యమంలో ఎక్కడైనా పాల్గొన్నారా ఈ 10 ఏళ్ళుగా?
పాల్గొనలేదు కదా. సో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి ఆమె వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి మాట్లాడారా? సో ఆమె కాంగ్రెస్లో చేరి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలయ్యారు కనుక వైసీపీ టీడీపీ వదిలేసి ఆ ఆయుధాన్ని ఖాళీగా పెట్టారు కనుక సో జమ్మి చెట్టు పైన ఆ ఆయుధం అలాగే ఉండిపోయింది కనుక ఈమె దాన్ని తీసుకుందామని చూస్తున్నారు. అందువల్ల ఆమె తమ రాజకీయ అవసరాల రీత్యా ప్రత్యేక హోదా అనే అంశం ద్వారా వైసీపీ టీడీపీ చేయని పని తాము చేయవచ్చు. బీజేపీ ఎదుర్కోవడానికి తమకు ఒక ఆయుధం దొరుకుతుంది. యాంటీ బీజేపీ పొలిటికల్ స్పేస్లో ఒక పొలిటికల్ నెరేటివ్ దొరుకుతుంది కనుక షర్మిల మాట్లాడుతున్నారు.